మాండూక్య ఉపనిషత్తు. మాండూక్య ఉపనిషత్తు పరిచయం. ఓంకార మహిమ. ఇప్పటి వరకు దక్షిణామూర్తి సూత్రం, వివేక చూడమని, అపరోక్షానుభూతి ఈ మూడు మహాగ్రంథాలను అధ్యయనం చేశాం. ఇప్పుడు వేదాంతంలో అత్యంత గంభీరమైన ఉపనిషత్తులలో ఒకటైన మాండూక్య ఉపనిషత్తులోకి ప్రవేశిద్దాం. మాండూక్య ఉపనిషత్తు ప్రత్యేకత: ఈ ఉపనిషత్తులో కేవలం 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ 12 మంత్రాల్లోనే ఆత్మ, బ్రహ్మం, ఓంకారం, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ స్థితి, మొత్తం అద్వైత వేదాంత సారం నిక్షిప్తమై ఉంది. అందుకే గౌడపాద ఈ ఉపనిషత్తుపై ప్రసిద్ధ కారికలు రచించారు. ఆదిశంకరాచార్య వాటిపై భాష్యం రచించి దీనికి అత్యున్నత స్థానం ఇచ్చారు. ఈ ఉపనిషత్తు ప్రధాన బోధ: ఈ ఉపనిషత్తు ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. నేను నిజంగా ఎవరు? శరీరమా, మనస్సా, లేక అన్నింటినీ సాక్షిగా ఉన్న శుద్ధ చైతన్యమా? ఈ ప్రశ్నకు మాండూక్య ఉపనిషత్తు స్పష్టమైన సమాధానం ఇస్తుంది. ఓంకార మహిమ. ఈ ఉపనిషత్తులో ఓంకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఓ వేదాంతం ప్రకారం ఓంకారం ఒక శబ్దం మాత్రమే కాదు, అది పరబ్రహ్మానికి ప్రతీక. అలాగే మన ఆత్మస్వరూపాన్ని గుర్తు చేసే పవిత్ర మంత్రం. ఓంకారం ఎందుకు ముఖ్యమైనది? ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయి: ఆ, ఉ, మా. వాటి తర్వాత వచ్చే మౌనం కూడా అంతే ముఖ్యమైనది. ఈ నాలుగు మన అనుభవంలోని 4 స్థితులను సూచిస్తాయి. వాటిని తదుపరి ఎపిసోడ్లలో వివరంగా తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యుల బోధ. ఆదిశంకరాచార్యులు చెప్పేది ఓంకారాన్ని కేవలం ఉచ్చరించడం మాత్రమే కాదు, దాని తాత్పర్యాన్ని గ్రహించి ఆత్మస్వరూపంలో స్థిరపడాలి. అదే వేదాంత సాధన. వేదాంత తాత్పర్యం. మాండూక్య ఉపనిషత్తు బయట ప్రపంచాన్ని విశ్లేషించడం కంటే మన అనుభవాన్నే పరిశీలిస్తుంది. మనకు ప్రతిరోజు తెలిసిన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 స్థితులను పరిశీలించి వాటికి అతీతమైన తురీయాన్ని పరిచయం చేస్తుంది. మన జీవితానికి సందేశం. ఈ రోజు నుండి ఓంకారాన్ని జపించినప్పుడు కేవలం శబ్దంగా కాక అది నా నిజ స్వరూపాన్ని గుర్తు చేసే వేదాంత బోధ అని భావించండి. ఆ భావనతో చేసిన జపం మనస్సును మరింత ఏకాగ్రం చేస్తుంది. ముగింపు. తదుపరి భాగంలో మాండూక్య ఉపనిషత్తు మొదటి మంత్రం ఓం ఇత్యేత దక్షరమిదం సర్వం అనే మహావాక్య ప్రభావాన్ని మాండూక్య ఉపనిషత్తు ఆధారంగా వివరంగా తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి మంత్రం ఓం ఇత్యేత దక్షరమిదం సర్వం. ఓంకారమే సమస్తం. గత భాగంలో మాండూక్య ఉపనిషత్తు గొప్పతనం, ఓంకార ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఉపనిషత్తు మొదటి మంత్రాన్ని అధ్యయనం చేద్దాం. మొదటి మంత్రం ఓం ఇత్యేక దద అక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవిష్యదితి సర్వం ఓంకారమేవ యచ్చాన్యాత్ త్రికాలాతీతం తపో తదప్యోంకార ఏవ. పదార్థం: ఓం ప్రణవం, పరబ్రహ్మానికి ప్రతీక. ఇదం సర్వం, ఈ సమస్త జగత్తు. భూతం గతం, భవత్ వర్తమానం, భవిష్యత్ భవిష్యత్. త్రికాలాతీతం, 3 కాలాలకు అతీతమైంది. సులభభావం: ఈ మంత్రం చెబుతుంది గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ సమస్తం ఓంకార స్వరూపమే. అంతేకాదు కాలానికి అతీతంగా ఉన్న పరమసత్యం కూడా ఓంకారమే. దీని అర్థం ఏమిటి? ఇక్కడ ఓం అనే శబ్దమే ప్రపంచం అని కాదు. ఓంకారం పరబ్రహ్మానికి సూచకం. ప్రపంచం మొత్తం ఆ పరబ్రహ్మం మీదే ఆధారపడి ఉంది. అందువల్ల ఓంకారం సమస్త అస్తిత్వానికి ప్రతీక. ఒక ఉదాహరణ: బంగారంతో ఉంగరం, హారం, గాజు అనేక ఆభరణాలు తయారవుతాయి. పేర్లు వేరు, రూపాలు వేరు,
కానీ అన్నింటి సారం బంగారమే. అలాగే ప్రపంచంలో అనేక జీవులు, అనేక వస్తువులు ఉన్నట్లు కనిపించినా వాటి ఆధారం ఒకే పరబ్రహ్మం. ఓంకారం ధ్యానానికి ద్వారం. వేదాంతంలో ఓంకార జపం కేవలం పుణ్యం కోసం కాదు, మనస్సును పరబ్రహ్మ చింతనలో స్థిరపరడానికి. ఓంకారాన్ని అర్థంతో జపించినప్పుడు మనస్సు బయట ప్రపంచం నుండి అంతర్ముఖంగా మారుతుంది. ఆది శంకరాచార్యుల బోధ. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం ఓంకారాన్ని ధ్యానించటం కూడా ద్వారా సాధకుడు క్రమంగా తన నిజస్వరూపమైన బ్రహ్మాన్ని గ్రహించగలుగుతాడు. వేదాంతం తాత్పర్యం. వేదాంత తాత్పర్యం. ఈ మొదటి మంత్రం ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. ప్రపంచం బ్రహ్మం నుండి వేరుగా లేదు, జీవుడు కూడా బ్రహ్మం నుండి వేరుగా లేదు. ఈ ఐక్యాన్ని గ్రహించడానికి ఓంకారం ఒక పవిత్రమైన సాధనం, మన జీవితానికి సందేశం. ప్రతిరోజు ఓంకారాన్ని నెమ్మదిగా భక్తితో అర్థంతో జపించండి. జపిస్తున్నప్పుడు ఈ భావాన్ని గుర్తుంచుకోండి. ఈ సమస్తానికి ఆధారమైన పరమసత్యమే నా నిజస్వరూపం. ఈ భావనతో చేసిన జపం మనస్సును ప్రశాంతంగా చేసి ఆత్మవిచారానికి సిద్ధం చేస్తుంది. ముగింపు. తదుపరి భాగంలో జాగృస్థితి అంటే ఏమిటి, మాండుక్య ఉపనిషత్తులో చెప్పిన వైశ్వానరుడు ఎవరు అనే విషయాన్ని మాండుక్య ఉపనిషత్ ఆధారంగా తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. జాగృస్థితి వైశ్వానరుడు ఎవరు? గత భాగములో మాండూక్య ఉపనిషత్తు మొదటి మంత్రం ద్వారా ఓంకారమే సమస్తానికి ఆధారమని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఉపనిషత్తులో చెప్పబడిన మొదటి అనుభవ స్థితి జాగ్రస్థితి గురించి తెలుసుకుందాం. మూడవ మంత్రం జాగరిత స్థాయో బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతిముఖ స్థూలభుగ్ వైశ్వానరం ప్రథమం పాద. పదార్థం: జాగరిక స్థానం, మేల్కొని ఉండే స్థితి. బహిప్రజ్ఞ, బాహ్య ప్రపంచాన్ని తెలుసుకునేవాడు. స్థూలభుక్, స్థూల విషయాలను అనుభవించేవాడు. వైశ్వానర, జాగ్రస్థితిలోని ఆత్మకు ఉపనిషత్తు ఇచ్చిన పేరు. ప్రథమ పాద, ఆత్మ యొక్క మొదటి పాదం, అనుభవ స్థితి. జాగ్రస్థితి అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఇది జాగ్రస్థితి. ఈ స్థితిలో మన ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తాం. వైశ్వానరుడు ఎవరు? జాగ్రస్థితిలో శరీరం, ఇంద్రియాలు, మనస్సు ద్వారా ప్రపంచాన్ని అనుభవించే చైతన్యాన్ని ఉపనిషత్తు వైశ్వానరుడు అని పిలుస్తుంది. ఇది కొత్త వ్యక్తి కాదు, మనలోని అదే చైతన్యం జాగ్రత్త స్థితిలో కనిపించే రూపం. సప్తాంగ ఏకోన వింశతి ముఖ. ఈ మంత్రములో వైశ్వానరుడికి 7 అవయవాలు, 19 ముఖాలు ఉన్నాయని చెబుతుంది. ఇవి ప్రతీకాత్మకమైన వర్ణలు. 19 ముఖాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్ణేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ ఉపాధుల ద్వారా జాగ్రత్త అనుభవం జరుగుతుంది. ముఖ్యమైన బోధ. వేదాంతం ఒక ప్రశ్న అడుగుతుంది: మీరు జాగ్రత్త స్థితిని అనుభవిస్తున్నారా, లేక మీరు జాగ్రత్తేనా? జాగ్రత్త స్థితి ఉదయం వస్తుంది, రాత్రి పోతుంది, కానీ దాన్ని గమనించే చైతన్యం మారదు. అదే ఆత్మ. ఆది శంకరాచార్యుల బోధ. ఆది శంకరాచార్యులు వివరిస్తారు: జాగ్రత్త స్థితి ఆత్మ కాదు, ఆత్మ జాగ్రత్త స్థితికి సాక్షి. ఈ తేడాను తెలుసుకోవడమే వేదాంత విచారం. వేదాంత తాత్పర్యం. మనం నేను మేల్కొని ఉన్నాను అని అంటాం, అంటే జాగ్రత్త స్థితి కూడా మనమే గమనిస్తున్నామని అర్థం. కాబట్టి జాగ్రత్త స్థితి మన నిజస్వరూపం కాదు, మన జీవితానికి సందేశం. ఈ రోజులో కొన్నిసార్లు ఒక్కసారి ఇలా ఆలోచించండి: నేను పనులు చేస్తున్నాను, కానీ ఈ పనులను గమనిస్తున్న సాక్షి ఎవరు? ఈ చిన్న విచారణ మనలను ఆత్మవిచారం వైపు తీసుకువెళ్తుంది. ముగింపు. తదుపరి భాగంలో స్వప్న స్థితి అంటే ఏమిటి, తైజసుడు ఎవరు,
మరియు కళల ప్రపంచం మనకు వేదాంతం ఏమి నేర్పుతుంది అనే విషయాన్ని మాండిక్య ఉపనిషత్ ఆధారంగా తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు క్రమం ప్రకారం తదుపరి ఎపిసోడ్ 4 వస్తుంది. స్వప్నస్థితి తైజసుడు ఎవరు? గత భాగంలో జాగ్రత్తస్థితి మరియు వైశ్వానరుడు గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మాండిక్య ఉపనిషత్తులో చెప్పబడిన 2వ అనుభవ స్థితి స్వప్నస్థితి గురించి తెలుసుకుందాం. స్వప్నోస్థానో అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ ప్రవివిక్త బుక్ తైజసో ద్వితీయం పాదః. అర్థం: స్వప్నాస్థానం స్వప్నములో ఉండే స్థితి, అంతఃప్రజ్ఞ అంతర్ముఖముగా అనుభవించేవాడు, ప్రవివిభక్తుహౌ సూక్ష్మ విషయాలను అనుభవించేవాడు, తైజస స్వప్నస్థితిలోనూ ఆత్మకు ఉపనిషత్తు ఇచ్చిన పేరు. ద్వితీయ పాదం ఆత్మ యొక్క 2వ అనుభవ స్థితి. స్వప్నస్థితి అంటే మనం నిద్రలో కలలు కంటాం. ఆ కలలో కొత్త ప్రపంచం కనిపిస్తుంది, కొత్త మనుషులు కనిపిస్తారు, కొత్త సంఘటనలు జరుగుతాయి. అప్పుడు బయట ప్రపంచం అవసరం ఉండదు. మనస్సే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. తైజసుడు ఎవరు? స్వప్నస్థితిలో మనసు సృష్టించిన ప్రపంచాన్ని అనుభవించే చైతన్యాన్ని తైజసుడు అంటారు. జాగ్రత్త స్థితిలో ఉన్న వైశ్వానరుడే స్వప్నస్థితిలో తైజసుడుగా అనుభవిస్తాడు. చైతన్యం ఒక్కటే, స్థితి మాత్రమే మారుతుంది. స్వప్నం మనకు ఏమి నేర్పుతుంది? కలలో అన్నీ నిజంగానే అనిపిస్తాయి. భయం కూడా నిజమే, సంతోషం కూడా నిజమే. కానీ మేల్కొన్న వెంటనే అది కల మాత్రమే అని తెలుస్తుంది. అలాగే వేదాంతం చెబుతుంది, జాగ్రత్త ప్రపంచాన్ని కూడా వివేకంతో పరిశీలించాలి. ఒక ఉదాహరణ: కలలో మీరు రాజు కావచ్చు లేదా పేదవాడై ఉండవచ్చు. కానీ మేల్కొన్న తర్వాత ఆ 2 పాత్రలు కూడా మీ నిజస్వరూపం కావని తెలుస్తుంది. అలాగే జాగ్రత్త స్థితిలో మన పాత్రలు, వృత్తులు, సంబంధాలు అన్నీ మారుతాయి. కానీ వాటిని గమనించే సాక్షి మారడు. అది ఆదిశంకరాచార్యుల బోధ. ఆదిశంకరాచార్యులు చెబుతారు, జాగ్రత్త స్వప్న 2 అనుభవాలే వాటికి సాక్షిగా ఉన్నది ఆత్మ. అందువల్ల స్వప్నాన్ని గమనించే చైతన్యం జాగ్రత్తలో గమనించే చైతన్యమే. వేదాంత తాత్పర్యం: జాగ్రత్తలో బాహ్య ప్రపంచం కనిపిస్తుంది, స్వప్నంలో అంతర్ముఖ ప్రపంచం కనిపిస్తుంది. కానీ రెండింటినీ గమనించే ఆత్మ మాత్రం ఒక్కటే. మన జీవితానికి సందేశం. మన జీవితంలో ఎన్నో అనుభవాలు వస్తుంటాయి. సంతోషం, బాధ, విజయం, అపజయం. వీటిని శాశ్వతమని భావించకుండా వచ్చి వెళ్ళే అనుభవాలుగా చూడటం నేర్చుకోండి. అప్పుడు మనసు క్రమంగా ప్రశాంతమవుతుంది. ముగింపు: తదుపరి భాగంలో సుషుప్తి స్థితి అంటే ఏమిటి, ప్రాజ్ఞుడు ఎవరు, మరియు గాఢ నిద్ర ద్వారా ఉపనిషత్తు మనకు ఏమి సత్యాన్ని బోధిస్తుంది అనే విషయాన్ని మాండిక్య ఉపనిషత్ ఆధారంగా తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. మాండిక్య ఉపనిషత్తు ఓం సుషుప్తి స్థితి, ప్రాజ్ఞుడు ఎవరు. గత భాగంలో స్వప్నస్థితి మరియు తైజసుడు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మాండిక్య ఉపనిషత్తులో చెప్పబడిన 3వ అనుభవ స్థితి సుషుప్తి గురించి తెలుసుకుందాం. యత్ర సుస్థో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం సుషుప్తు స్థాన ఏకీభూతః ప్రజ్ఞానగణ ఏవ ఆనందమయో హ్యానందభుక్కు చేతోముఖం ప్రాజ్ఞస్తృతీయ పాదః. పదార్థం: సుషుప్తం గాఢ నిద్ర. న కంచన కామం కామయతే ఏ కోరిక ఉండదు. న కంచన స్వప్నం పశ్యతి ఏ కళ ఉండదు. ప్రాజ్ఞ సుషుప్తి స్థితిలో చైతన్యానికి ఉపనిషత్తు ఇచ్చిన పేరు. తృతీయ పాదః
ఆత్మ యొక్క మూడవ అనుభవ స్థితి. సుషుప్తి అంటే ఏమిటి? గాఢ నిద్రలో మనకు ప్రపంచం తెలియదు, శరీరం తెలియదు, మనస్సు కూడా పనిచేయదు, కలలు కూడా ఉండవు. అయినా లేచిన తర్వాత మనం ఇలా అంటాం, ఈరోజు చాలా బాగా నిద్రపోయాను. అంటే ఆ నిద్రానుభవం కూడా ఏదో ఒక విధంగా తెలిసింది. ప్రాజ్ఞుడు ఎవరు? సుషుప్తి స్థితిలో అన్ని భేదాలు తాత్కాలికంగా లీనమైనప్పుడు ఆ స్థితిని అనుభవించే చైతన్యాన్ని ప్రాజ్ఞుడు అంటారు. ఇది మరో కొత్త ఆత్మ కాదు, అదే చైతన్యం. మూడవ అనుభవ స్థితిలో కనిపించే రూపం. సుషుప్తిలో ఆనందం ఎందుకు? గాఢ నిద్రలో కోరికలు లేవు, చింతలు లేవు, అహంకారం పనిచేయదు. అందువల్ల మనసు తాత్కాలిక విశ్రాంతి పొందుతుంది. అందుకే నిద్ర లేచిన తర్వాత హాయిగా అనిపిస్తుంది. కానీ ఇది పరిపూర్ణ ఆత్మజ్ఞానం కాదు, ఎందుకంటే అవిద్య ఇంకా ఉంది. ఒక ఉదాహరణ, మేఘాలు తొలగితే సూర్యుడు కనిపిస్తాడు, మళ్ళీ మేఘాలు వస్తే సూర్యుడు కనిపించడు. అలాగే సుషుప్తిలో మనస్సు లీనమవుతుంది, కానీ అజ్ఞానం పూర్తిగా తొలగదు. అందువల్ల మేల్కొన్న వెంటనే నేను శరీరం అనే భావన మళ్ళీ వస్తుంది. ఆదిశంకరాచార్యుల బోధ. ఆదిశంకరాచార్యులు వివరిస్తారు, సుషుప్తి మోక్షం కాదు, ఎందుకంటే అందులో అజ్ఞానం ఉంది. జ్ఞాని మాత్రం మేల్కొని ఉన్నప్పుడే ఆనంద స్వరూపంలో స్థిరంగా ఉంటాడు. వేదాంత తాత్పర్యం. జాగ్రత్తలో ప్రపంచం ఉంది, స్వప్నంలో మనసును సృష్టించిన ప్రపంచం ఉంది. సుషుప్తిలో ఆ రెండు లేవు, కానీ ఆ మూడు స్థితులకు కూడా సాక్షిగా ఉన్న ఆత్మ మాత్రం ఎప్పుడూ ఒకటే. మన జీవితానికి సందేశం. ప్రతి రాత్రి గాఢ నిద్రలో మన సమస్యలన్నీ తాత్కాలికంగా మాయమవుతాయి. ఇది మన నిజస్వరూపం. శాంతి ఆనంద స్వరూపం అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆ శాంతిని జ్ఞానం ద్వారా మేల్కొని ఉన్నప్పుడే అనుభవించడమే వేదాంత లక్ష్యం. ముగింపు. తదుపరి భాగంలో తురీయం అంటే ఏమిటి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులను అతీతమైన నాలుగవ స్థితి ఏమిటి అనే మాండుక్య ఉపనిషత్తు హృదయాన్ని మాండూక్య ఉపనిషత్ ఆధారంగా తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. మాండూక్య ఉపనిషత్. తురీయం అంటే ఏమిటి? నాలుగవ స్థితి కాదు, నిజమైన ఆత్మస్వరూపం. గత భాగంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అనుభవ స్థితులను తెలుసుకున్నాం. ఇప్పుడు మాండూక్య ఉపనిషత్తులోని అత్యంత గంభీరమైన బోధ తురీయం గురించి తెలుసుకుందాం. 7వ మంత్రం. నాంతః ప్రజ్ఞ నహిబ్బాక్రం నోభయత ప్రజ్ఞ నప్రజ్ఞఘనం నప్రజ్ఞం నప్రజ్ఞం అదృష్టమవ్యవగ్రహములక్షమం అచింత్యమవ్యపదేశ్యం ఏకాత్మత్రయసారం ప్రపంచోపశమనం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయః. తురీయమంటే నాలుగవ స్థితేనా? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. తురీయమంటే జాగృత్ తర్వాత వచ్చే మరో కొత్త అనుభవ స్థితి కాదు, అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడింటికి సాక్షిగా ఉండే ఆత్మస్వరూపం. మంత్రం చెప్పే విశేషం. ఉపనిషత్తు తురీయాన్ని ఇలా వర్ణిస్తుంది. అది లోపలి జ్ఞానం కాదు, బయట జ్ఞానం కాదు, రెండింటి కలయిక కాదు, ఆలోచనలతో గ్రహించలేనిది, మాటలతో పూర్తిగా చెప్పలేనిది. శాంత స్వరూపం, శివస్వరూపం, మంగళకరం, అద్వైతం. చివరగా స ఆత్మ సవిజ్ఞేయ అంటే అదే ఆత్మ, అదే తెలుసుకోవలసినది అని ప్రకటిస్తుంది. తెర సినిమా ఉదాహరణ. ఒక సినిమా తెరపై యుద్ధం వస్తుంది, వర్షం వస్తుంది, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, కానీ తెరకు ఏ మార్పు ఉండదు.
అలాగనే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్నీ వస్తూ పోతుంటాయి. కానీ వాటికి ఆధారమైన ఆత్మ ఎప్పుడూ మారదు. అదే తురీయం. ఆకాశం ఉదాహరణ. మేఘాలు వస్తాయి, పోతాయి, మెరుపులు మెరుస్తాయి, వర్షం కురుస్తుంది, కానీ ఆకాశంకి ఏ మార్పు చెందదు. అలాగే మన జీవితంలో అనుభవాలు మారతాయి. శరీరం మారుతుంది, మనస్సు మారుతుంది, కానీ సాక్షి చైతన్యం ఎప్పుడూ ఒకటే. ఆదిశంకరాచార్యుల బోధ. ఆదిశంకరాచార్యులు భాష్యం ప్రకారం తురీయాన్ని కొత్తగా పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే మన నిజస్వరూపం. అవిద్య తొలగినప్పుడు తురీయం స్వరూపం స్వయంగా ప్రకాశిస్తుంది. వేదాంత తాత్పర్యం. జాగ్రత్తలో ఉన్నది ఆత్మ, స్వప్నములో ఉన్నది ఆత్మ, సుషుప్తిలో ఉన్నది కూడా ఆత్మే. అందువల్ల ఆత్మ ఏ స్థితికి పరిమితం కాదు, అన్ని స్థితులకు ఆధారం. అదే తురీయం. మన జీవితానికి సందేశం. రోజంతా ఏ పరిస్థితి వచ్చినా ఒక్కసారి ఇలా గుర్తు చేసుకోండి. ఈ అనుభవం మారుతుంది, కానీ దీనిని గమనించే నేను మారను. ఈ భావం వేదాంత ధ్యానానికి హృదయం. ముగింపు. తదుపరి భాగంలో ఓంకారములోని ఆ, ఉ, మ అక్షరాల రహస్యం ఏమిటి, అవి మూడు అనుభవ స్థితులలో ఎలా సంబంధం కలిగి ఉన్నాయి అనే విషయాన్ని మాండిక్య ఉపనిషత్ ఆధారంగా తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓంకారములోని ఆ, ఉ, మ అక్షరాల రహస్యం మూడు స్థితుల బోధ. గత భాగంలో తురీయం అనేది కొత్త స్థితి కాదని, అన్ని స్థితులకు సాక్షిగా ఉండే మన నిజస్వరూపమేనని తెలుసుకున్నాం. ఇప్పుడు మాండిక్య ఉపనిషత్తులో చెప్పబడిన ఓంకారములోని మూడు అక్షరాల రహస్యం తెలుసుకుందాం. ఓంకారం మూడు అక్షరాల సమాహారం. ఓంకారం మూడు శబ్దాలతో ఏర్పడింది. ఆ, ఉ, మ. ఈ మూడు మన అనుభవంలోని మూడు స్థితులకు ప్రతీకలు. ఆ జాగృత స్థితి. ఆ క్షరం వైశ్వానరుడు అంటే జాగ్రత్త స్థితిని సూచిస్తుంది. ఇది మనకు తెలిసిన బాహ్య ప్రపంచ అనుభవం. ప్రపంచంతో ఇంద్రియాల ద్వారా సంబంధం కలిగే స్థితి. ఊ స్వప్న స్థితి. ఈ ఊ అక్షరం తైజసుడు అంటే స్వప్న స్థితిని సూచిస్తుంది. ఈ స్థితిలో బాహ్య ప్రపంచం ఉండదు, మనస్సే అనుభవ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మా సుషుప్త స్థితి. మా అక్షరం ప్రాజ్ఞుడు అంటే గాఢ నిద్ర స్థితిని సూచిస్తుంది. ఈ స్థితిలో కోరికలు లేవు, కలలు లేవు, అయినా అజ్ఞానం ఇంకా ఉంది. ఈ మూడు ఎందుకు చెప్పబడ్డాయి? ఉపనిషత్తు మూడు అక్షరాలను చెప్పడం ద్వారా మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మనం ఈ మూడు స్థితులను అనుభవిస్తున్నాం, కాబట్టి మనం ఈ మూడు స్థితులు కాదు, వాటిని గమనించే సాక్షి. ఒక ఉదాహరణ. ఉదయం మేల్కొంటాం, రాత్రి కలగంటాం, తర్వాత గాఢ నిద్రలోకి వెళ్తాం. ఈ మూడు అనుభవాలు ప్రతిరోజు మారుతున్నాయి, కానీ నేను అనే అనుభూతి అన్ని స్థితులలోనూ కొనసాగుతుంది. ఆ నేనే ఆత్మ. ఆదిశంకరాచార్యుల బోధ. ఆదిశంకరాచార్యులు వివరిస్తారు, ఓంకారాన్ని కేవలం శబ్దంగా కాకుండా ఆత్మస్వరూపానికి ప్రతీకంగా ధ్యానించాలి. అప్పుడు ఓంకార జపం ఆత్మ విచారంగా మారుతుంది. వేదాంతం తాత్పర్యం. ఆ, ఉ, మ. ఈ మూడు జీవితంలోని అనుభవాలను సూచిస్తాయి, కానీ ఈ మూడు ముగిసిన తర్వాత వచ్చే మౌనం తురీయానికి ప్రతీక. దాని గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. మన జీవితానికి సందేశం. ఓంకారాన్ని జపిస్తున్నప్పుడు ప్రతి అక్షరానికి ఒక భావాన్ని జోడించండి. ఆ నేను జాగ్రత్త స్థితికి సాక్షిని. ఉ నేను స్వప్న స్థితికి సాక్షిని. మా నేను సుషుప్త స్థితికి సాక్షిని. ఈ భావంతో చేసిన జపం వేదాంత ధ్యానంగా మారుతుంది. ముగింపు. తదుపరి భాగంలో ఓంకారంలోని మౌనం అంటే ఏమిటి, ఎందుకు మౌనం తురీయానికి ప్రతీకంగా చెప్పబడుతుంది అనే మాండిక్య ఉపనిషత్తు హృదయాన్ని మాండిక్య ఉపనిషత్తు ఆధారంగా తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. తురీయానుభూతి వేదాంతాన్ని జీవితంలో ఎలా ఆచరించాలి? గత భాగంలో
ఓంకారములోని మౌనం తురీయానికి ప్రతీక అని తెలుసుకున్నాం. ఇప్పుడు మాండుక్య ఉపనిషత్తు చెప్పే బోధను నిత్య జీవితంలో ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. తురీయం అనుభవించాల్సిన కొత్త స్థితి కాదు. చాలామంది తురీయం అంటే ఒక ప్రత్యేక ధ్యాన అనుభవం అని అనుకుంటుంటారు. కానీ మాండుక్య ఉపనిషత్తు చెప్పేది వేరు. తురీయం కొత్తగా వచ్చే స్థితి కాదు. అది ఎప్పటి నుంచో ఉన్న మన నిజమైన స్వరూపం. ప్రతి స్థితిలో ఆత్మ ఒక్కటే. ఉదయం జాగ్రత్త, రాత్రి స్వప్నం, తర్వాత సుషుప్తి. ఈ 3 స్థితులు ప్రతిరోజు మారుతుంటాయి. కానీ వాటిని గమనించే చైతన్యం ఎప్పుడూ మారదు. అదే ఆత్మ. సాక్షి భావన. రోజులో ఏ భావం వచ్చినా ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. నాకు కోపం వచ్చింది అని కాక, కోపం వస్తున్నది నేను గమనిస్తున్నాను. నాకు బాధ ఉంది అని కాక, బాధను నేను గమనిస్తున్నాను. ఈ చిన్న మార్పు మనల్ని సాక్షి భావంతో నిలబడుతుంది. ఒక ఉదాహరణ, అద్దం ముందు ఎవరైనా నిలబడితే వారి ప్రతిబింబం కనిపిస్తుంది. వెళ్ళిపోయాక ప్రతిబింబం ఉండదు. కానీ అద్దం మారదు. అలాగే మన అనుభవాలు వస్తాయి, వెళ్తాయి, కానీ సాక్షి చైతన్యం మారదు. ఆదిశంకరాచార్యుల బోధ ప్రకారం జ్ఞాని ప్రపంచాన్ని తిరస్కరించడు. ప్రపంచంలోనే జీవిస్తూ తాను శుద్ధ చైతన్య స్వరూపమని మరిచిపోడు. అదే జీవన్ముక్తి. వేదాంత తాత్పర్యం. ఆత్మజ్ఞానం ఏదైనా అద్భుత అనుభవం కాదు. అది తప్పు గుర్తింపును విడిచిపెట్టడం. నేను శరీరం అనే భావనకు బదులుగా నేను సాక్షి చైతన్యం అనే స్పష్టమైన జ్ఞానంతో నిలబడం. మన జీవితానికి సందేశం. ప్రతిరోజు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ మనస్సులో వచ్చే ప్రతి ఆలోచనను పట్టుకోకుండా కేవలం గమనించండి. ఆ గమనిస్తున్న సాక్షియే మీ నిజమైన స్వరూపం అని గుర్తుంచుకోండి. ముగింపు. తదుపరి ఎపిసోడ్లో మాండుక్య ఉపనిషత్తు మొత్తం సారాంశం, ఓంకార రహస్యం, తురీయ బోధ మరియు ఈ 10 ఎపిసోడ్లలో సిరీస్ ముగింపు తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. మాండుక్య ఉపనిషత్తు సారాంశం, ఓంకారం నుండి తురీయం వరకు. ఈ 10 ఎపిసోడ్లలో మాండుక్య ఉపనిషత్తులోని అత్యంత గంభీరమైన అద్వైత బోధనలను అధ్యయనం చేశాము. ఇప్పుడు ఈ ఉపనిషత్తు చెప్పే అంతిమ సందేశాన్ని తెలుసుకుందాం. 1. ఓంకారమే పరబ్రహ్మానికి ప్రతీక. మాండుక్య ఉపనిషత్తు ప్రారంభమే ఓం ఇత్యే తదక్షరమిదం సర్వం అనే మహావాక్యంతో ప్రారంభమవుతుంది. అంటే ఓంకారం కేవలం ఒక మంత్రం కాదు, అది సమస్త జగత్తుకు ఆధారమైన పరబ్రహ్మానికి ప్రతీక. 2. 3 అనుభవ స్థితులు. మన జీవితంలో ప్రతిరోజు 3 స్థితులు వస్తాయి. జాగ్రత్త వైశ్వానరుడు, స్వప్నం తైజసుడు, సుషుప్తి ప్రాజ్ఞుడు. ఈ 3 మారుతుంటాయి, కానీ వాటిని గమనించే ఆత్మ మాత్రం మారదు. 3. తురీయం. తురీయం 4వ అనుభవం కాదు, అది 3 స్థితులకు సాక్షిగా ఉండే నిత్య చైతన్యం. ఉపనిషత్తు దానిని శాంతం, శివం, అద్వైతం అని వర్ణిస్తుంది. 4. ఓంకార రహస్యం. ఓంకారములోని ఆ, జాగృత్, ఉ స్వప్నం, మా సుషుప్తి. ఈ 3 ముగిసిన తర్వాత వచ్చే మౌనమే తురీయానికి ప్రతీక. ఈ మౌనం శబ్దం లేనిదే కాదు, అది అన్ని శబ్దాలకు ఆధారం. 5. అద్వైత సందేశం. మాండుక్య ఉపనిషత్ చివరకు ఒకే సత్యాన్ని ప్రకటిస్తుంది. నీవు శరీరం కాదు, నీవు మనస్సు కాదు, నీవు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులు కాదు, నీవు వాటికి సాక్షిగా ఉన్న శుద్ధ చైతన్య స్వరూపుడివి. ఆదిశంకరాచార్యుల బోధ. ఆదిశంకరాచార్యులు ఈ ఉపనిషత్తును అద్వైత వేదాంత హృదయంగా భావించారు. గౌడపాదాచార్యులు రచించిన మాండుక్య కారికలు ఈ ఉపనిషత్తు భావాన్ని మరింత లోతుగా వివరిస్తాయి. ఆచరణలో 5 సూత్రాలు. ఈ ఉపనిషత్తు అధ్యయనం చేసిన తర్వాత ప్రతి సాధకుడు పాటించదగిన 5 విషయాలు. 1. ప్రతిరోజు భక్తితో ఓంకార జపం చేయండి. 2. ప్రతి అనుభవంలో సాక్షిభావాన్ని అభ్యసించండి. 3. నేను ఎవరు అనే ఆత్మవిచారాన్ని కొనసాగించండి. 4. జాగృత్,
స్వప్న సుశుద్ధి స్థితులను వస్తూ పోతాయని గుర్తుంచుకోండి. 5. శాంత స్వరూపమైన ఆత్మలో మనస్సు నిలపడానికి నిధిధ్యాసన చేయండి. ముగింపు ప్రార్థన. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ మంత్రం పరబ్రహ్మం పూర్ణం. ఈ జగత్తు కూడా ఆ పూర్ణము నుండే వ్యక్తమైంది. పూర్ణము నుండి పూర్ణం వ్యక్తమైన పూర్ణత్వం తగ్గదు. అదే అద్వైత సత్యం. ఈ సిరీస్ ముగింపు దక్షిణామూర్తి స్తోత్రం, వివేక చూడమని, అపరోక్షానుభూతి అనుభూతి, మాండూక్య ఉపనిషత్తు, ఈ 4 గ్రంథాలు ఒకే పరమాత్మ సత్యాన్ని వివిధ కోణాల్లో బోధిస్తాయి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఈ 3 నిరంతరం కొనసాగినప్పుడు ఆత్మజ్ఞానం అనుభవంగా వికసిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.